నమస్తే. భారతదేశానికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు? ఈ విషయాన్ని అమెరికన్ సంస్థ వాషింగ్టన్ డీసీలో ఉన్న అమెరికన్ సంస్థ ప్యూ ఏదైతే ఉందో రీసెర్చ్ సెంటర్ వాళ్ళు తేల్చి చెప్పేశారు. వాళ్ళ ప్రకారము భారతీయులు చాలా వరకు శ్రీలంకని బాగా నమ్ముతున్నారు. శ్రీలంక తర్వాత రష్యాని, ఇజ్రాయెల్ని బాగా ఇష్టపడుతున్నారు, నమ్ముతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆ కంట్రీస్ నుంచి కూడా భారతదేశానికి అంతే నమ్మకము, అంతే మంచి బాండింగ్ ఉంటున్నాయి అనమాట. మొట్టమొదటి స్థానంలో వచ్చింది శ్రీలంక. శ్రీలంకలో దాదాపు 90% మంది జనాలు భారతదేశం అంటే ఇష్టం చూపిస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే రీసెంట్గా అక్కడ క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్ వచ్చినప్పుడు భారతదేశం ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, రిటర్న్స్ ఎటువంటి ఆశించకుండా వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తాం, బ్లైండ్గా సహాయం చేసేసింది. అది వాళ్ళకి చాలా మనసులు దోచుకుని వాళ్ళంతా కూడా భారతదేశాన్ని చాలా ఇష్టపడుతున్నారు. తర్వాత నెక్స్ట్ రష్యా, ఇజ్రాయెల్ రెండు కూడా ఎటువంటి అంటే ప్రామిసెస్, ఎటువంటి వాగ్దానాలు ఎటువంటివి లేకుండా వాళ్ళు మనని ఇండియా అంటే వాళ్ళు మనని అట్లాగా భారతదేశం అంటే ఈ మూడు కంట్రీస్కి చాలా మంచి అభిప్రాయం ఉంది. వీటి తర్వాత ఇంకొకటి సౌదీ అరేబియా కూడా చాలా దగ్గరగా జరిగి ఈ మధ్య చాలా మంచి టర్మ్స్, మంచి బుక్స్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా అంటున్నారు, ఆఫ్ఘనిస్తాన్ కూడా మంచి బుక్స్లో ఉంది అంటున్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది తాలిబాన్. వాళ్ళు ఏ క్షణంలో ఎట్లా ఉంటారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఏ రకంగా మనసు మార్చుకుంటారో కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళు ఎప్పుడన్నా ఏ రకంగా మారవచ్చు. ఇప్పుడు చాలా దగ్గరగా ఉన్నారు, చాలా మంచి బుక్స్లో, మంచి కండిషన్లో ఉన్నారు. భారతదేశం అంటే అఫ్కోర్స్ భారతదేశం కూడా వాళ్ళకి ఆ రకంగానే సహాయం చేస్తుంది. కాబట్టి భారతదేశం అంటే మంచి అభిప్రాయంతో ఉన్నారు. మంచి అభిప్రాయంతో ఉండడంతో సంబంధాలు బాగున్నాయి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనకి జపాన్ ఒకటి ఉంది. జపాన్ బాగుంది, కానీ జపాన్లో మనకి రేసిజం బాగా ఉంది. ఉద్యోగాలు అక్కడ భారతీయులు వచ్చి తినేస్తున్నారు అని చెప్పేసి ఒక పెద్ద అపప్రథ ఉంది. దానివల్ల అక్కడ కొంచెము నెగిటివ్ మార్క్స్ కూడా వచ్చినాయి. వీళ్ళంతా అయిపోయిన తర్వాత గ్రేట్ బ్రిటన్ ఒకటి. ఆశ్చర్యకరంగా గ్రేట్ బ్రిటన్ దాదాపు 68% జనాలు భారతదేశం అంటే ఇష్టపడుతున్నారు. రూట్ ఏదైతే జనంలోకి వెళ్ళి సర్వే చేశారో ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇంకొక అఫీషియల్స్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నది వేరే విషయము. జనాలు మాత్రము చాలా ఇష్టపడుతున్నారు భారతదేశం అంటే. అఫ్కోర్స్ యూకే అనే కాకుండా మనకి యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా భారతదేశం అంటే మంచి సాఫ్ట్ కార్నర్లోనే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మంచి సాఫ్ట్ కార్నర్లో ఉన్నాయి, అన్నీ కూడా గుడ్ బుక్స్లోనే ఉన్నాయి. కాకపోతే వాటిలో కొంచెం వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఎవరు ఎంత బాగా ఇష్టపడుతున్నారు, ఎవరు తక్కువ ఇష్టపడుతున్నారు, ఎవరు ఎక్కువ ఇష్టపడుతున్నారు అని. దీనిలోపల స్పెయిన్ ఎవరైతే ఉందో ఆ స్పెయిన్ భారతీయులు అంటే కొంచెం తక్కువగానే ఇష్టపడుతుంది. స్పెయిన్ చాలా ఆశ్చర్యకరంగా, యాక్చువల్గా స్పెయిన్ తోటి మంచి రిలేషన్షిప్స్ ఉండాలి, కానీ స్పెయిన్ అంటే చాలా తక్కువగా భారతదేశాన్ని ఇష్టపడుతుంది. ఈ రీసెర్చ్ మొత్తం పాఠం అంతా కూడా మీకు నేను ఏదైతే స్క్రీన్ షాట్ పెట్టానో దాని ద్వారా మీరు గూగుల్ చేసి చూశారంటే మీకు అందరికీ కూడా దాన్ని మీరు చదవవచ్చు. ఈ గణాంకాలు అన్నీ కూడా మీరు దానికి కావాల్సినట్టుగా చూసుకోవచ్చు. దానికి తగ్గ విశ్లేషణలు కూడా, ఎనలైజేషన్స్ అన్నీ కూడా వేరేగా చాలా వచ్చినాయి. వాటిని అన్నిటి కూడా మీరు దయచేసి చదివి మీ అంతటా మీరే దాని గురించి తెలుసుకోండి. జస్ట్ నేను దాని గురించి చెప్పింది ఒక జిస్ట్ మాత్రం చెప్తున్నా అంతే. భారతదేశానికి ఎవరి నుంచి థ్రెట్ ఉంది, ఈ క్వశ్చన్కి భారతీయులు ఇచ్చిన సమాధానం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఇచ్చిన సమాధానం ఏంటంటే పాకిస్తాన్ నుంచి మొదటి థ్రెట్, పాకిస్తాన్ అయిపోయిన తర్వాత రెండవ థ్రెట్ చైనా నుంచి. ఈ రెండు దేశాల నుంచి భారతదేశానికి విపరీతమైన థ్రెట్ ఉంది అని చెప్పేసి మనకి ఈ సర్వేలో వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత పాకిస్తాన్కి ఎవరితోటి థ్రెట్ ఉంది అని చెప్పేసి ఒక క్వశ్చన్, సర్వేలో ఇది ఒక క్వశ్చన్. పాకిస్తాన్ ఎవరితోటి థ్రెట్ ఉంది అంటే ఆశ్చర్యకరంగా 3 పేర్లు వచ్చినాయి. ఆ 3 పేర్లు ఏంటంటే మొదటిది భారతదేశం. దాదాపు 50% మంది జనాలు భారతదేశం అని అనేశారు. మిగతా 2 దేశాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఇజ్రాయెల్, యుఎస్ఏ. ఎంత గమ్మత్ చూడండి. పాకిస్తాన్కి ఎంతో ఇష్టము అని చెప్పేసి అమెరికా అంటోంది, కానీ పాకిస్తాన్ మాత్రము అమెరికాను నమ్మట్లేదు. దీనికి రెండింటికి కూడా అంటే ఇజ్రాయెల్కి, యుఎస్ఏకి ఈ రెండింటికి కూడా ఇద్దరు సమానంగా మార్కులు వేశారు. 24% చొప్పున వేశారు మార్కు. ఇద్దరిని సమానమైన దూరంలో పెట్టారు. పోనీ పాకిస్తాన్కి ఇష్టమైన దేశాలు అంటే పాకిస్తాన్కి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న దేశాలు ఏమన్నా ఉన్నాయా? అది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్తాన్ వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే 75% ఆఫ్ ది పీపుల్ చెప్పింది ఏంటి అంటే చైనా అంటే వాళ్ళు చాలా అభిమానం చూపిస్తున్నారు. చైనా తర్వాత వాళ్ళు చూపిస్తుంది టర్కీ ఒకటి. ఈ టర్కీని వాళ్ళు చాలా అభిమానిస్తున్నారు. ఈ రకంగా సర్వే కొనసాగుతూ వచ్చింది. భారతదేశానికి అమెరికాకి మధ్య ఉన్న సంబంధాల గురించి ఒక క్వశ్చన్ రేస్ చేసి అడిగితే ఏ భారతీయుడు కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ భారతీయుడు కూడా
అమెరికాని తమ ఎలైగా, భారతదేశానికి ఎలైగా, స్నేహితుడిగా ఎవరు పరిగణించలేదు. దానికి రీజన్ ఏంటంటే ఇటీవలి కాలంలో అక్కడి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను చేస్తున్న వ్యవహారం మాత్రమే. అతను ఏదైతే వ్యవహారం చేస్తున్నారో అది చాలా అసంతృప్తికరంగా ఉంది. అందుకని ఎవరు కూడా మెచ్చుకోవట్లేదు అనమాట. ఒకరోజు 10%, ఓ రోజు 25%, ఒకసారి 100%, ఒకసారి 500%, ఇట్లా అంటే వేరియస్ టారిఫ్స్ ఇస్తున్నాడు. రకరకాల వ్యాఖ్యలు భారత్ గురించి చేస్తున్నాడు. ఆయన చాలా అసహ్యకరమైన వ్యాఖ్యలు భారతదేశం గురించి చేస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా ఒక రకమైన డెంట్ పడుతుందన్నమాట భారతదేశానికిను అమెరికాకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మీద. ఇదంతా పోగా ఇంకొకసారి ఏమో డెడ్ ఎకానమీ అన్నాడు. ఈ రకంగా రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తుండడం వల్ల భారతదేశపు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరం జరగడమే కాకుండా అమెరికాలో ఉన్న జనాలకి కూడా భారతదేశం అంటే ఒక రకమైన దూరాన్ని ఒకటి ఏర్పాటు చేయగలరు. 2023 వరకు కూడా భారతదేశం అంటే జనాలకి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది, మంచి అభిప్రాయమే ఉండేది. ఇటీవలి కాలంలో వేరియస్ స్పీచెస్లో ట్రంప్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల వల్ల ఈ డెంట్ అన్నది చాలా పెద్దదైంది, చాలా స్ట్రాంగ్ అయింది. వీటన్నిటినీ కూడా మనం రేపు పొద్దున్న అమెరికా ఎదుర్కోవాలా లేకపోతే భారతదేశం ఎదుర్కోవాలా, ఎవరు ఎదుర్కోవాలి, ఏ రకంగా వాటిని సరిచేయాలి అన్నది నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు వస్తారో వాళ్ళు దాన్ని చూసుకుంటూ వెళ్ళాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? దయచేసి కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఎట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.